కష్టాలు, కష్ట నష్టాలు, అసలు సుఖాలు ఎక్కడున్నాయి ప్రజలకి? అన్నీ కష్టాలే. ఏది చూసుకున్నా, ఏ సంక్షేమం చూసుకున్నా, ఏ పథకం చూసుకున్నా, ఏ కోణంలో చూసుకున్నా తెలంగాణలో ఆగమవుతున్నారు సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, అతి పేదవాళ్ళు. నాట్ ఓన్లీ బడుగు బలహీన వర్గాలు, అంటే బడుగు బలహీన వర్గాలు అనగానే ఎస్టీ, ఎస్సీ, బీసీ అనే మాట్లాడతారు. బట్ వెనుకబడినటువంటి సంపాదనలో, డబ్బులో వెనుకబడినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజున ఎన్నో చేయాల్సి వస్తుంది. ఈ రోజున ఒకసారి మనం ఒక మేస్త్రిలో చూస్తే, మేస్త్రీలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్లంబర్లు, కార్పెంటర్లు, తర్వాత ఏమంటాం ఎలక్ట్రీషియన్స్, సో ఏ రకంగా చూసినా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇలా ఏ ఒక్క కోణంలో మనం చూసినా, సాఫ్ట్వేర్ నుంచి కావచ్చు, లేకపోతే కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కార్మిక శ్రమజీవులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా మనశ్శాంతిగా బ్రతికేటువంటి పరిస్థితి మనకి కనబడట్లేదు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఉన్నోడు ఎట్లాగో కొంచెం పై ఆఫీసర్లు లంచం తీసుకొని సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి జీతాలు రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ ఎక్కడైతే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో, కూలీలు ఉన్నారో, ఓకే, వీళ్ళందరూ కూడా వేతనాలు రాకపోవడము, అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడము, ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో, సో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేకపోవడం, వేతనాలు లేకపోవడము. ఇటు చూస్తే మా రైతన్నల ఘోష, మొన్నటి వరకు వరి కొనలేదు, క్వింటాల వరి కొనలేదు అని ఒకవైపు, తడిసిన వరి అని చెప్పి వరి అవడం ఒకవైపు, అట్లాగే ఇప్పుడు పత్తి కొనుగోలు జరగట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా పత్తి కొనుగోలు చేయట్లేదు అని చెప్పి రైతులు ఒకటే బాధపడతా ఉన్నారు, కళ్ళెమ్మడి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. సో మా బాధ వర్ణాతీతం అంటున్నారు. వర్షాలు వచ్చినా ఏదొచ్చినా రైతన్న ఘోషకే వచ్చింది, రైతన్న చావుకే వచ్చింది. బట్ మేడల మీద మెడలు కట్టే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ బతుకుల్లోకి తొంగి చూసి ముఖ్యమంత్రి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడడం కానీ, అసలు వాళ్ళ బాధ ఏందో తెలుసుకోవడం కానీ అడిగిన పాపాన కూడా పోలేదు. నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి యువ వికాసంలో మేమెప్పుడు అన్నామని చెప్పి బట్టి మాట్లాడుతూ ఉంటారు. నిరుద్యోగుల గురించి మాట్లాడు, ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడు. ఇట్లా ఏ కోణంలో మనం తీసుకున్నా, ఈ రోజున మహిళలు తీసుకుందాం, ఒక మహిళ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సో మహిళలకి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామన్నారు, అదేం లేదు, తులం బంగారం ఇస్తామన్నారు, 2500 అన్నారు, ఒంటరి మహిళా పెన్షన్ అన్నారు, సబ్సిడీ అన్నారు, చిన్నపాటి పరిశ్రమలు పెట్టిస్తామన్నారు, మహిళలను లక్షాధికారులను చేస్తామన్నారు. లక్షాధికారులు కాదు కదా, బికారీ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంది ఈ తెలంగాణ ప్రభుత్వం. మరోపక్క సిఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ విల్లాకు సంబంధించినటువంటి ఉందో చీఫ్ సెక్రటరీ, సో నిన్న మనం చూసినాం బక్కా జడ్సన్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి చూడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూద్దాము. సో ఇట్లా వీళ్ళు మేడల మీద మేడలు కడతా ఉన్నారు, కానీ పేదవాళ్ళ బతుకులు మాత్రం లేనోళ్ళు మాత్రం ఘోష పడుతూనే ఉన్నారు. కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుల మత రాజకీయాల మధ్యలో ఉన్నోడు కూడా మతాల గురించి, కులాల గురించి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ గూడు గురించి, వాళ్ళ కూడు గురించి మాట్లాడిన పాపాన ఇప్పటి వరకు పోలే. వాళ్ళు వచ్చి ధరణి పెడితే వీళ్ళొచ్చి భూభారతి అంటున్నారు, భూభారతితో ఓపికగా ఉండాలంటున్నారు, కానీ ఓపిక మాత్రం లేదు, సహనం మాత్రం లేదు. ఇక్కడ ఎవరి భూభారతి వల్ల లబ్ధి పొందుతున్నారు అంటే ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి లబ్ధి ఈ భూభారతి ద్వారా పొందుతున్నారు. సిసిఎల్ఏ చుట్టూ అరిగిపోయిన చెప్పులతో తిరిగేటువంటి మా రైతాంగం, రైతులు, మహిళలు, ఇట్లా ఏ రకంగా చూసినా ఒక సమస్యల ఊబిలో తెలంగాణ కనబడతా ఉంది. బట్ మన గప్పాలు మాత్రం ఆపట్లే. కోతలు దాటుతున్నాయి. కోతలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే కోతలు, మంత్రులు మాట్లాడే కోతలు దాటుతున్నాయి. అది ఎంత భయంకరం అంటే దాటుతున్నాయి.
కేవలం మాటల వరకే పరిమితమైనటువంటి వీళ్ళ రాజకీయం కేవలం మాటల వరకే. మొన్న మా దళితులకు సంబంధించినటువంటి కొంతమందిని పిలిపించుకొని మాట్లాడిండు, వాళ్ళకి ఏదో వరాల జల్లు అంటుండు, వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చినామంటుండ్రు, అదంటున్నారు ఇదంటున్నారు. సో ముఖ్యంగా నిజంగా చేసిండా ఏదన్నా ఒక చేసి చూపిస్తే మాట్లాడాలి. ఏమి చేయకముండే మేము చేసినాం మీరు చూడండి అని చెప్పి కర్రు కాచి వాత పెట్టడం అంటారు కదా. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము. రేవంత్ రెడ్డి కోతల రాయుడు, కోతలు మాత్రమే మిగులుతాయి, కూతలు మాత్రమే మిగులుతాయి. మళ్ళీ ఇవన్నీ చుట్టుముట్ట ఇన్ని పెట్టుకొని మరి ఎవడయ్యా బాగుపడ్డాడు తెలంగాణలో ప్రజెంట్ అంటే ఈ ఫోర్త్ సిటీ అని చెప్పి, ఈ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి, ఫోర్త్ సిటీ అని చెప్పి, ఫోర్త్ సిటీ చుట్టూ కూడా వీళ్ళు మొత్తం లాబింగ్లు చేయడము, ల్యాండ్ గ్రాబింగ్లు చేయడము, కబ్జాలు పెట్టడము, ఎక్కడెక్కడైతే హాట్ కేక్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ పోయి వీళ్ళు కేకులు కట్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో. వీళ్ళు మాత్రం బాగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఫరక్ పడదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఏంది, ముఖ్య కంత్రి అయితే ఏంది. నేను మంచిగా బాగున్నా, నా అన్నదమ్ముల ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఈ 2-3 ఏళ్ళు ఏదో చేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుందామనే పరిస్థితిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి అర్థమైతలేదు. ఏదో గ్రేట్, ఏదో సాధించేసినా, ఏదో శోధించేసినా, ఏదో వేసేసినా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ అంటే ఒక్కటి కాదు, 2 కాదు. మహిళల పరిస్థితి ఏంటి తెలంగాణలో, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, శ్రమజీవుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి తెలంగాణలో, రైతుల పరిస్థితి ఏంటి తెలంగాణలో. సో ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? క్యాబ్ డ్రైవర్సు, బైక్ రైడర్సు. సో ఇవన్నీ వీళ్ళ పరిస్థితి ఏంది తెలంగాణలో? ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా ప్రజాక్షేత్రంలో? ఒక్క మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఏదో ఎంపీలు, పైసలు కూడబెట్టుకున్న వాళ్ళు, వీళ్ళ కంపెనీలు, వీళ్ళ ఆస్తులు తప్ప ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారు? అంతకుముందు తింటుండే కానీ పెడుతుండే, ఇప్పుడు కేవలం తింటున్నారు, అది జీర్ణం అయితలేదు. కేవలం తినుకుంటూ పోతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఖర్చు పెట్టట్లే. స్కూల్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, హాస్పిటల్ అన్నావు, హాస్పిటల్లో పనిచేసేవాడికి జీతాలు లేవు. ఎట్లా తయారైనారంటే ఒక ఇన్స్పెక్షన్ లేదు, ఒక సస్పెన్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ పట్ల, ఒక స్క్రూటినీ లేదు. ఇక తెలంగాణలో పోలీస్ స్టేషన్లు అయితే ఇక విచ్చలవిడిగా దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ SHOలు. బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. ఫస్ట్ ఈ కమాండ్ కంట్రోల్ నుంచి ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SHOలు ఉన్నారో, ఈ పోలీస్ స్టేషన్లు, లోకల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ పెట్టండి మీకు CC కెమెరాలు. అక్కడ పెట్టండి, విత్ వాయిస్ పెట్టండి. విత్ వాయిస్ CC కెమెరా ఉంటుంది కదా, గది పెట్టండి. కమాండ్ కంట్రోల్ నుంచి శివధర్ రెడ్డి గారిని ఆపరేట్ చేయమని చెప్పండి. ఎవరికి కోఆపరేట్ చేస్తున్నారు, ఏడ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఈ రోజున ఏ శాఖ తీసుకున్నా అందులో ఉన్నటువంటి సామాన్యులు, అతి సామాన్యులు, కార్మికులు చాలా 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 బాధపడుతున్నారు, ఘోషపడుతున్నారు. కళాకారుల పరిస్థితి అంతే. ఎవ్వడి పరిస్థితి చూడు, ఎటు చూడు 360 degrees యాంగిల్స్లో గదే. పోనీ హైదరాబాద్ చూద్దామా? హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఏడ్చిందంటే చాలా భయంకరంగా, ఎక్కడిదక్కడ వదిలేసినారు. అసలు ఎందుకురా నాయన ఈ హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాము అన్నంత భయంకరంగా హైదరాబాద్ ట్రాఫిక్ మారిపోతుంది. డ్రైవింగ్ చేసి సగటున ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చి సొమ్మసిలి పడిపోతున్నాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ నెలకొందనే చెప్పుకోవాలి. మరోపక్క బట్టి గారి భార్య గారి ఇంట్లో IT రైడ్స్ జరుగుతాయి. అంటే అసలు ఏమీ లేని బట్టికి ఇన్ని గనం ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి? ఏమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా తీసి రిలీజ్ చేయగానే 100 కోట్లు, 200 కోట్లు, 2000 కోట్లు బాక్స్ ఆఫీస్ నిండడానికి బట్టికి? సో డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే అట్లీస్ట్ ముఖ్యమంత్రి అన్న చెప్పుకోనికి ఉన్నది. అరే నా భార్య వెల్ సెటిల్డ్ రా బై బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పి. ఒక బట్టి భార్య ఒక సాదా సీదా జీవితం అండి. ఒక చీరల కొట్టు, ఒక చిన్న గల్లీలో ఒక చీరల కొట్టు పెట్టుకునేటువంటి వాళ్లకు
ఇప్పుడు బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇన్ని కోట్ల ఆస్తులు ఏడికెళ్ళి వస్తున్నాయి, ఐటీ రైడ్స్ అయ్యేంత సీను ఏడికెళ్ళి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమనండి ఉప ముఖ్యమంత్రి గారిని. ఒక సాదా సీదా చీరల కొట్టు పెట్టుకున్నటువంటి ఆవిడకు ఏడికెళ్ళి వచ్చినాయి? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున తెలంగాణలో ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఈ మోసాన్ని ఎప్పుడు అరికట్టాలి? ఓటుకు నోటు తీసుకోకుండా మాకు వద్దురా నాయన, ఓటుకి డబ్బులు ఇస్తామని వస్తే చెప్పులు తీసుకొని కొడతామని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు రాణి రుద్రమలక్క మారాలి. ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు మేము కేవలం ఓటర్లు మాత్రమే కాదు, ప్రజాక్షేత్రంలో తిరిగేటువంటి ఫైటర్లు, వీళ్ళ రాజకీయాలకు చెక్ పెడతామనేటువంటి విధంగా ముందు వెళ్ళాలి. అప్పుడే వీటన్నిటికి కూడా ఒక చెక్ అనేది వస్తుంది. లేదు అంటే మేము ఇట్లనే బానిసలక్క బతుకుతామంటే ఇక బతుకుతూనే ఉండాలి. ఇక అట్లనే ఇక మాలాంటి వాళ్ళు ఒళ్ళుతూనే ఉంటారు, మీలాంటి వాళ్ళు కన్నీళ్ళు పెడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు నడుమంతర సిరి చూసుకుంటూ సంపాదించుకుంటూనే ఉంటారు. సో మరీ ఘోరాది ఘోరంగా అసలు ఏ ఒక్క శాఖ చెప్పండి, ఏ ఒక్క శాఖ అద్భుతంగా నడుస్తుందని చెప్పండి. ఎండోన్మెంట్ చూసినట్లయితే ఈ రోజున అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణంగా పీక్ అవతల పడేసిండ్రు. ఇన్ని తప్పులు చేసినటువంటి ఓఎస్డి సుమంత్ సస్పెన్షన్కి గురైంది కదా, పెద్ద గొడవలైనాయి కదా, కొట్లాటలైనాయి కదా. ఇన్ని చేసినటువంటి ఈ సుమంత్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకున్నాడు, పాముకు పాలు పోసినట్టు. అక్కడ సెక్రటేరియట్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ని తెచ్చి వాళ్ళ రెన్యువల్ టైం అయిపోయినా సరే సంతకం పెట్టి మరీ అతన్ని తీసుకున్నారు. ఎండోన్మెంట్ శాఖలో ఎంతోమంది కష్టపడి గ్రౌండ్లో పనిచేసేటోళ్ళని నిర్దాక్షిణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు వెళ్ళి తీసి పడేసినారు. ఈ రోజున పౌరహిత్యాలకు పురోహితులకు జీతాలు లేవు, వేతనాలు లేవు. పైగా వీళ్ళు ఏమంటారు, వీళ్ళు మింగనియరు కక్కనియరు అనుకుంటా వీళ్ళేమో జీతాలు ఇవ్వకుండా మాత్రము ఏం చేస్తారు? వీళ్ళు జీతాలు ఇవ్వకుండా ఏం చేస్తారు? పురోహితులకు ఆంక్షలు పెడతారు. ఎవరైతే పురోహితులు గుళ్ళల్లో పనిచేసేటువంటి ఎండోన్మెంట్ గుళ్ళల్లో పనిచేసేటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో, సో ఆ పురోహితులు ఎవరు కూడా వేరే హోమాలకు, బయట ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి, పూజలకి, పునస్కారాలకి వెళ్ళొద్దు అన్నట్టు ఉన్నది వీళ్ళ వ్యవహారం. కానీ అది మా అక్క కొండా సురేఖకు మాత్రం వర్తించదు. ఆవిడ ఇంట్లో పూజలు చేసుకుంటే భద్రాచలం నుండి పురోహితులను పిలిపించుకుంటుంది. మరి మీ ఇంట్లో పూజ చేయాలంటే అది ప్రైవేట్ ప్రోగ్రామే అవుతుంది, కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎందుకు అవుతుంది? అంటే మాకు పనికిరావండి నీతులు పక్కోడికి చెప్పనికే పనికొస్తాయి. ఇటువంటి సందర్భంలో మనం బతుకుతున్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కొండా సురేఖ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, రేవంత్ అన్నకు నేను చెప్తా ఉన్నా, ఈ గన్ను స్టోరీ ఏందో, ఆ డెన్ను స్టోరీ ఏందో, మీరు పంచాయతీలు ఆస్తుల కాడ చిల్లర కాడ ఎట్లుందంటే ఈ నీళ్ళ కాడ కొట్లాడుకుంటారు చూసిరా, నీళ్ళ దగ్గర నాకంటే నాకని చెప్పి. సో మరి అట్లా కొట్టుకున్నారు కదా. ఒక ఓఎస్డి కోసము ఒక బీసీ కార్డు పెట్టుకుంటున్నారు, కానీ ఒక కమ్మ కోసము ఆయన ఓసీ, ఆయన బీసీ కాదు. ఆయన ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయన హీఈస్ నాట్ ఏ బీసీ, హీఈస్ ఓసీ. అతని గురించి కొట్లాడుకుంటున్నారు. ఏకంగా ఆ సుమంత్ ఏం మందు పెట్టిండో, ఏం మాయ చేసిండో కానీ అతని గురించి మంత్రి పదవి కూడా రాజీనామా చేసే కాడికి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఇప్పుడేమన్నా సల్లంగా కూర్చుండా ఇంట్లో? ఇప్పుడు కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా వెనక పొంటి అతని లాబింగ్సే నడుస్తున్నాయి. అతను చెప్పిందే వేదమైతుంది, చేసేదే శాసనం అవుతుంది. పొల్యూషన్ బోర్డుని చేతిలో పెట్టుకొని కొండా సురేఖ ఇంటిని పొల్యూషన్ చేసినటువంటి ఈ పొల్యూషన్ ఓఎస్డి సుమంత్ గురించి నేను ప్రత్యక్షంగా మాట్లాడుతున్నా. సో ఇట్లా ఏ శాఖలో పెట్టండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు తీసుకోండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు అమాయకుడు, అసలు ఏం చేయడు, ఆయనకి సంపాదించుకోవడం రాదు అని చెప్పి
బయట ప్రచారం. కానీ దాని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు బహిరంగంగా ఈ 4th సిటీ చుట్టూ, ఇబ్రాహీపట్నం చుట్టూ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తొక్కిచకిచ్చలు పెట్టుకుంటా ఈ ఎవరైతే అడిషనల్ పిఎస్ బొంతు రామ్మోహన్ ఏ రకంగా దందాలు చేసిండో కేటీఆర్ని అడ్డు పెట్టుకొని అందరికీ కూడా తెలుసు. బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి కేటీఆర్కి బినామీ అని కూడా అందరికీ చాలామందికి తెలుసు. హైదరాబాదు నగర బొడ్డున ఒక ముసలామే భూమిని, ఖైరతాబాద్లో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి ఆమెకి ఎవరు లేరని తెలిసి, ఆమె బాంబేలో ఉంటుంది, వాళ్ళ కొడుకు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యిండు, వీళ్ళు ఎవరు అడగనికి రారని తెలిసి ఆమె భూమిని అప్పనంగా కబ్జా పెట్టించి బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మేయర్గా ఉన్నప్పుడు అతిపెద్ద బిల్డింగ్లు కట్టిర్రే. అటువంటి నీతిపరుడు దగ్గర నీతిమంతమైనటువంటి పని చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అడిషనల్ పిఎస్ ఫర్ శ్రీధర్ బాబు వీళ్ళందరూ చేరి లాబింగ్ చేసుకొని సిగ్గు ఎగ్గు లేకుండా, మళ్ళీ చెప్తున్నా నేను, నోట్ దిస్ పాయింట్, శ్రీధర్ బాబు దమ్ముంటే కేసు పెట్టుకో, మీ ప్రభుత్వానికి చెప్పు, మీ రేవంత్కి చెప్పు, అర్థమైందా? నేను నీలక్క ముద్దపప్పు తిని కూర్చున్నట్టు అయిపోతే నేను కాదు, నేను బరాబర్ కొట్లాడతాం, మాట్లాడతాం, అర్థమైంది? సో ఉన్నదంతా దోచుకో, దొరికిందంతా దాచుకో కాన్సెప్ట్లా మీ మంత్రులందరూ ఊపుకుంటూ పోయి తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నారు. భ్రష్టు మామూలు భ్రష్టు కాదు అది. బట్ రేవంత్ అన్న కర్మ సిద్ధాంతం నమ్ముతావు కదా, ఈ కర్మ హిట్స్ అంటారు కదా మీరు, ఈ కర్మ బూమరాంగా నువ్వు నమ్ముతావు కదా, ఈ కర్మ ఏ రూపంలో నిన్ను తగులుకుంటుందనేది మాత్రం నువ్వు బరాబర్ చూడాలి. అతి త్వరలో అది కూడా జరగబోతోంది. సో ఇష్టం వచ్చినట్టు శ్రీధర్ బాబు పేసి అట్లా విచ్చలవిడిగా దోచుకోవడం. వాళ్ళ తమ్ముడు ఒక గ్యాంగ్, అదే చెడ్డీ గ్యాంగ్ తిరిగినట్టు శ్రీధర్ బాబు గ్యాంగ్ అట తిరుగుతుంది మార్కెట్లో సూట్ కేసులు పట్టుకొని. బట్టి గ్యాంగ్ ఒకవైపు తిరుగుతుంది. ఈ పొంగులేటి గ్యాంగ్ అవసరం లేదు. పొంగులేటి డైరెక్ట్గా వాళ్ళ బిడ్డల పేర్ల మీద రాసుకుంటున్నాడు ఆస్తులు. డైరెక్ట్ ఓవర్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మనం వెలగబెట్టినాం కదా, ఆ డెక్కన్ సిమెంట్స్లో షేర్లు ఉన్నాయి అంటున్నారు. అసలు కేసు పెట్టిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. సైలెంట్ కిల్లర్ లెక్క ఆయన పైన చేసుకుపోతుండు. ఇక రేవంత్ రెడ్డి ఈ మంత్రుల మధ్యలో నేను ఏం చేయాలరా నాయన, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి బిత్తర చూపులు చూసుకుంటా వచ్చిన 4 డైలాగులతోటి ఓట్లు నా సీటు, ఆయన సీటు కాపాడుకోవడానికి ఆయనకు సమయం లేదు. ఎవరు ఎక్కడి నుంచి ఎసరు పెడతారో తెలియదు. అంత తెలివైన వాళ్ళు కూడా రేవంత్ టీంలో ఎవరు లేరు. ఆ మన్సూర్ సార్ ఒక్కరు జర మంచి సిపిఆర్ఓని పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ సిపిఆర్ఓ వచ్చిండో అప్పటి నుంచి కొద్దిగా అట్లీస్ట్ మాటలన్నా మార్పు కనబడుతుంది. అంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోతాం, కానీ ఆ చెరువులో గుర్రం నీళ్ళు తాగుతుందా లేదా అనేది మన చేతిలో ఉండదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎంత విధ్వంసకాండ నడుస్తూ ఉన్నది. ఖమ్మంలో అంతమంది మంత్రులు ఉంటే ఎవడన్నా పోయిండా? వరదలు వచ్చినప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే కానీ పోలే. ఈ రోజున రామోజీరావు గారు లాంటి ఒక సంబంధించినటువంటి అవార్డు ఫంక్షన్కి పోయి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాటికి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మా చంద్రబాబు గారు ఇట్లా మురిసిపోయి మాట్లాడడం. కానీ రామోజీ ఫిలిం సిటీ యొక్క భూములు ఇచ్చింది ఎవరు? అన్ని భూములు పుక్కట్ల లేనోడికి ఇచ్చుకుంటే 10 సంవత్సరాలు 10 కాలాలు చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరు అంటున్నారే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని చెప్పి అంటున్నారే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆడ ఒక చెరువు ఉన్నది. సామాన్య భూములు, అసైన్డ్ భూములు మొత్తం కబ్జా పెట్టుకున్నారు కదా రామోజీ ఫిలిం సిటీ చుట్టూ. నీకు దమ్ము ఉంటే నువ్వు తెలంగాణకి ముఖ్యమంత్రి అయితే మళ్ళా నువ్వు గెలవాలనుకుంటే నేను స్ట్రైట్ అవే ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికే ఛాలెంజ్ చేస్తున్నా. రామోజీ ఫిలిం సిటీ చుట్టూ ఆక్రమించుకున్నటువంటి భూములని రంగనాథ్ని పోయి బుల్డోజ్ చేయమని చెప్పండి. మీకు దమ్ములు ఉంటే రంగనాథ్ సార్ని పోయి బుల్డోజ్ చేయమని చెప్పండి. నేను ఇంకొక డైరెక్ట్ చెప్తున్నా, రేవంత్ రెడ్డికి స్ట్రైట్ అవే చెప్తున్నా, నీకు నిజంగా దమ్ముంటే నేను చెప్తున్నా రేవంత్ అన్న, కేసులు పెట్టుకో, అరెస్ట్ చేసుకో, ఏమైనా చేసుకో, నీకు నిజంగా దమ్ముంటే సంతోష్ కుమార్ జోగులపల్లి 1000 కోట్లు జిఎస్టీ కట్టనందుకు ఈ సోమేష్ కుమార్ని
సంతోష్ కుమార్ జోగులపల్లిని తీసుకొచ్చి బొక్కలేసే దమ్ము ఉన్నదా నీకు? తీసుకొచ్చి బొక్కలు వేసి బొక్కలు చూర చూర వేసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా? మాట్లాడితే మాటలు చెప్పుడు, ఒక డైలాగ్ ఇట్లా వదిలేసుడు కాదు. ఎన్ని కోట్లు మెక్కిండ్రు సంతోష్ కుమార్ జోగులపల్లి దగ్గర? ఎన్ని కోట్లు మెక్కిండ్రు మీరు? నవ్వుకుంటూ సైలెంట్ కిల్లర్ లాగా ఎన్నో జీవితాలను విధ్వంసం చేసినటువంటి అది వ్యక్తిగతం. కానీ గవర్నమెంట్ సొమ్ము జిఎస్టీ తెలంగాణ ఆగమైతుంది, తెలంగాణలో అన్ని బొక్కలే ఉన్నాయని చెప్పి మాట్లాడేటువంటి, పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు, నీకు నిజంగా దమ్ముంటే రేవంత్ అన్న దమ్ముంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని అరెస్ట్ చేసి చూపించు, నిరూపించుకో. మళ్ళా 5 ఏళ్ళు నువ్వు నించుంటావా లేదా తర్వాత సంగతి. చెయ్యి, అరెస్ట్ చేయి, సోమేష్ కుమార్ని అరెస్ట్ చేసి బొక్కలై, అవసరమైతే మాట్లాడు. పెద్దన్న అంటావు కదా మోడీని. ఐఏఎస్ల కేసులు అన్నీ కూడా కోట్ల పెండింగ్లు ఉంటున్నాయి. ఈ ఐఏఎస్ల కేసులు పెండింగ్లు ఉండడం వల్ల మా తెలంగాణకు దరిద్రం పట్టుకుంది, జర సోచో మోడీజీ అని చెప్పి మాట్లాడు. చంద్రబాబు నాయుడుతో కబురు పంపి మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే టానిక్ సంస్థల మీద దాడులు చేయండి. బీజేపీ వాళ్ళకు కూడా స్ట్రైట్ అవే ఛాలెంజ్, ఒవ్వడు అమ్ముడు పోవద్దు. మళ్ళీ ఈడీని దింపుతారో, సిబిఐని దింపుతారో, మనీ లాండరింగ్ జరిగిందంటారో. ఈ ఎక్సైజ్ల ఎవరు దీనికి, ఆ టానిక్కి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఈ సంతోష్ కుమార్ జోగులపల్లి అండ్ అట్లాగే సోమేష్ కుమార్ స్టోరీ మొత్తం వీళ్ళు చుట్టూ తిరుగుతుంది కదా. అదే చెప్తున్నా నేను, మళ్ళా చెప్తున్నా, దమ్ము ఉంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని అరెస్ట్ చేసి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నిరూపించుకో. ఎవడెవడైతే స్కాములు చేసినావని చెప్పి పుక్కట్లా నువ్వు మాట్లాడినావో, ట్వీట్లు చేసినావో వాళ్ళ బతుకుల మీద బుల్డోజ్ చేయి. నవనిర్మాణోడు తెలంగాణకు 100 కోట్ల గణామం పెట్టిండు. నవనిర్మాణోడు యాడ్ ఏజెన్సోడు, సిగ్గు ఎగ్గు లేకుండా. నీ అన్ననో నీ తమ్ముడో, కృష్ణారెడ్డి అన్న అవుతాడో తమ్ముడు అవుతాడో నాకు తెలియదు. ఈ పేర్లు ఎప్పుడు కన్ఫ్యూజనే. రేవంత్ అన్న తీసుకొచ్చి అడ్డమైన కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ అదే నవనిర్మాణోడికి ఇచ్చిండు. ఎవడిని అడిగిచ్చిండు? ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? నీకు నిజంగా దమ్ముంటే నవనిర్మాణోడు ఎగ్గొట్టినటువంటి ట్యాక్సులు, పంగనామాలు పెట్టినటువంటి ట్యాక్సులు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మా నిరుద్యోగ భృతికి అంకితం చేయి. మా నిరుద్యోగులకి ఈ రోజున మీ మంత్రులు ఏదైనా ఫంక్షన్లు చేయాలన్నా, ఏమైనా మీటింగ్లు పెట్టాలన్నా పుక్కట్ల దస్పల్లా హోటల్ వాడుతున్నారే, పుక్కట్ల జలవిహార్ని వాడుతున్నారే. 10 సంవత్సరాల కాలం నుండి కేటీఆర్ కలెక్ట్ చేయలే పైసలు వాళ్ళ దగ్గర. 10 సంవత్సరాల కాలం నుండి బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేయలే పైసలు. మనం వాళ్ళ పేర్లు చెప్పుకొని తిట్టుకుంటూ వచ్చినావు కదా అధికారంలోకి. దస్పల్లా హోటల్ ఓడు ట్యాక్స్ కడతలేడు. మీ మంత్రులు పోయి భోజనాలు ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని పుక్కట్ల మీ సొంత పెత్తనాలకు, సొంత ఫంక్షన్లకు వాడుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఇక వాళ్ళు ట్యాక్స్లు ఏం కడతారండి బాబు? దస్పల్లా హోటల్ దగ్గర కలెక్ట్ చేయి, పైసలు లేవని మాట్లాడుతున్నావు కదా. దస్పల్లా హోటల్ దగ్గర పైసలు కలెక్ట్ చేయి, నవనిర్మాణోడి దగ్గర పైసలు కలెక్ట్ చేయి, 100 కోట్లు తీసుకొని 100 కోట్లు ఇమ్మని చెప్పు. తర్వాత ఈ జలవిహారోడిని ఇమ్మని చెప్పు. ఆ టూరిజం ఎండి, మాజీ ఎండి ఆ మనోహర్ని ఏం చేశారు? పైసలు కలెక్ట్ చేసిరా ఆయన దగ్గర? దుర్గం చెరువు దగ్గర చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ లాబింగ్, హోటల్స్ విషయంలో మనోహర్ మీద కేసులు అయినాయి కదా. ఏం చేసినవా మనోహర్ని? ఏం చేసిండు నీ జూపల్లి కృష్ణారావు? ఆయన్ని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మీ మనస్సాక్షులకు తెలియాలి. మళ్ళీ మేము నీతి మంతులం, శుద్ధ పూసలమని పొద్దున్న లేస్తే ఆ భజన మండలి దగ్గర భజన కొట్టించుకుంటాం. ఏం జరిగింది? మిస్ వరల్డ్ పోటీలలో ఏం జరిగింది నీకు తెలియదా? గోటీలాట ఆడిరా మిస్ వరల్డ్ పోటీలలో? ఏం జరిగింది అంటున్నా నేను. ఏం జరిగింది మిస్ వరల్డ్ పోటీలలో? సెక్రటేరియట్ సాక్షిగా ఐఏఎస్లు కొంతమంది వుమనైజర్లు ఉంటే ఆ వుమనైజర్ల గురించి సజ్జనార్ గారు మాట్లాడు.
పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా ఏమిచ్చినా పట్టదు. మహిళలకు రక్షణ లేదు, మీ గవర్నమెంట్ ఆఫీసులల్లో రక్షణ లేదు. దీని గురించి మాట్లాడడానికి చేత కాదు. ఈ రోజున బహిరంగంగా దందాలు చేసుకుంటారు కదా, కలిసి మరి పులిహోర కలుపుతారు కదా అందరూ. డబ్బుల పంచాయతీ కాడ, నీళ్ళ పంచాయతీ కాడ మేమందరం ఒక్కటే అని చెప్పి పాట పాడుకొని తిరుగుతురు కదా. నేను మళ్ళా స్ట్రైట్ చెప్తున్నా రేవంత్ అన్న, నీకు నిజంగా దమ్ముంటే వదినమ్మ జర చెప్పు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వీడియోలన్నీ నువ్వే మానిటర్ చేస్తావట. ఆ నోట ఈ నోట నా చెవులకు చేరింది. సో అందుకే చెప్తున్నా, ఏమంటున్నా నేను, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని తీసుకొచ్చి బొక్కలేయమను. 1000 కోట్ల పంగనామాలు ఎట్లా పెట్టినవురా బై, నువ్వు జిఎస్టీ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు అని చెప్పి విజిలెన్స్ లేపిమని, దాని మీద ఎంక్వైరీలు చేపిమని ఏం చేసారు టానిక్ని. నిజంగా దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీని తీసుకొచ్చేసారు కదా బొక్కలా. కాదు, అరే బాబు మిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, నువ్వు ఎట్లా సంతకం పెట్టినవయ్యా, చూడలేదా పేపర్ల మీద గొర్రెల స్కామ్ జరిగింది, నీ ఓఎస్డీ ఏడ సంతకం పెట్టమంటే అక్కడ నువ్వు సంతకం పెడతావా అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు వింటున్నారు కదా, ఆ నోట ఈ నోట కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్. గది తప్ప పక్కపాటోళ్ళని గుంజుకోవడం, వాళ్ళంటే వాళ్ళేం తక్కువ సకడనోళ్ళేం కాదు, వాళ్ళంతే మీరంతే. అరే బాబు, మరి 1000 కోట్లల్లా గొర్రెల స్కామ్లో తిన్న పైసలల్లా రేవంత్ రెడ్డికి ఎంత ఫండ్ ఇచ్చిండు, మరి ఎంత ఫండ్ ఇచ్చినారు? ఇవన్నీ వాస్తవాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఇక ఘోరంగా ఉంటుందండి పరిస్థితి, ఘోరంగా. అరే ఒక పక్క పట్టంచేర్ల ఆ గూడెం రెడ్డి నీ ఫోటో పెట్టుకోలే, పార్టీ మారిండు కానీ నీ ఫోటో లేదు. ఆయన బీఆర్ఎస్ అర్థం కాదు, కాంగ్రెస్ అర్థం కాదు, ఏ పార్టీ అర్థం కాదు. అటువంటి వాడిని మళ్ళీ ఆయన మోసేతి కింద నీళ్లు తాగేటోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టినాం. రెడ్డి అయితే బూడిదలు రాసుకోండి వెళ్ళి, నేను రెడ్డియే, నువ్వు రెడ్డియే, నువ్వు అడిగితే నేను ఏ పనన్నా చేస్తా. ఎందుకు నీకు రెడ్డిలు తప్ప ఆ రెడ్లు కూడా తిట్టుకుంటున్నారట నేను. మా రెడ్డిల పరువు తీస్తుండు రేవంత్ రెడ్డి, పొద్దున్న లేస్తే బూతులు తప్ప ఇంకేం మాట్లాడతలేరు అని చెప్పి తిట్టుకుంటున్నారు. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు? మీ పనితనం పని చేసి చూపియండి, కోతలు మాత్రమే కాదు. అందుకే చెప్తున్నాం, మీ పతనం మొదలైంది. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే రేవంత్ అన్న, ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే కాంగ్రెస్ని నమ్మాలా, బీఆర్ఎస్ని నమ్మాలా, ఈ బీజేపీని నమ్మాలా, ఎవరు చూసినా దొంగలక్కనే కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఏం ఆప్షన్ లేకపోతే ఇక ప్రచారం చేయాల్సి వస్తుందేమో. నోటా కన్నా వేయండి కానీ ఓటుకు నోటు తీసుకొని వీళ్ళకి మాత్రం వేయకండి రా నాయన. మీ పాలన కన్నా ఈ గవర్నర్ పాలనే, ప్రెసిడెంట్ పాలనే నయం రా బాబు అన్నిట. సో తెలంగాణని ఎవరు వచ్చి కాపాడాలి ఇప్పుడు? మాకు ఈ సంక్షేమాలు వద్దు, మాకు ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి, మాకు ఇంటికో ఉద్యోగం కావాలి, చిన్నపాటి కుటీరాలు కావాలి, తాగనికి నీళ్లు కావాలి, మా కుటుంబాలతోటి ప్రశాంతంగా గడపాలి, ఒక అందమైన జీవితం గడపాలి. మీరేమో గడుపుతారు అందమైన జీవితాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు. మరి మీరు మీ మనవడిని ఎత్తుకొని దీపావళి చేసుకున్నా, మీ అన్నదమ్ముల్ని కలిసిన కుటుంబం, అన్నగారి కుటుంబం అనుకుంటా నీ సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ ఒక పాట పెడతారు, కథం ఇక పాటలు పడతారు. ఇక ఆ కుటుంబమే, అన్నగారి కుటుంబమే 8 మంది అష్టదిక్పాలకుల్లాగా తెలంగాణను అష్టదిగ్బంధనం చేసి ప్రతి శాఖలో వేలు పెడుతున్నారు. మంత్రులు కూడా వాళ్ళతో కుమ్మక్కై కమిషన్లు తింటున్నారు. ఇంటెలిజెన్స్ ఎట్లాగో మీకే పనిచేస్తుంది, లేదా మీ గురించి మాట్లాడితే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, బెదిరియడానికి ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించి నిద్రలోకి వెళ్ళి నిద్రలోనే మమ్మల్ని లేపుకపోయి అరెస్టులు చేయడానికి తప్ప
మీ ఇంటెలిజెన్స్ సామాన్యుల కోసం పనిచేయదు, బాంబ్ బ్లాస్ట్ పెట్టేటోడు కోసం పనిచేయదు. హైదరాబాద్లో డాక్టర్లు ఉంటే వాడు వచ్చి ఆమదం గింజలతోటి పాయిజన్ తయారు చేస్తుంటే వాళ్ళ కోసం మీ ఇంటెలిజెన్స్ పనిచేయదు, మీ పోలీసులు పనిచేయరు ప్రజాక్షేత్రంలో. అంటే ఎంత అద్భుతమైనటువంటి పాలన మీరు అందిస్తున్నారు తెలంగాణలో. భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. దీని గురించి మళ్ళీ ఎవరు మాట్లాడతారా? ఎవరైనా దీని గురించి మాట్లాడతారా? ప్రశ్నిస్తే కేసులు కదా నువ్వు పెట్టేది. మా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏడుస్తావు, తొక్కి పెడతా, నారదీస్తా, పేగులు మిడలేసుకుంటా, మీ యూట్యూబ్ ఛానల్స్ని, ఈ సోషల్ మీడియాని తొక్కి పెట్టుకుంటాం. ఎందుకు ఈ డైలాగులు? నీలాంటోనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయో పోయి సామా రామ్మోహన్ రెడ్డిని అడుగు, పిలిపించుకొని మాట్లాడు. మిస్టర్ సామా రామ్మోహన్ రెడ్డి, యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయ్యా తెలంగాణలో? ఆంధ్రాలో మాకు మెసేజ్లు పెడుతున్నారు, నేను చూపిస్తాను నీకు. అరే ఆంధ్రాలో కూడా ఛానల్ పెట్టి మాట్లాడండి, మీలాంటి ఫైటర్స్ మా ఆంధ్రప్రదేశ్లో లేరు అని చెప్పి. దట్ ఈజ్ యూట్యూబ్ పవర్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యూట్యూబర్స్, పొలిటికల్గా మాట్లాడే పొలిటికల్ ఛానల్స్, ప్రతి ఒక్కడు ఒక ఫైటర్. అది చూసి నీకు భయం అవుతుంది. సో దయచేసి తెలంగాణని ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేయకు రేవంత్ అన్న. కొంచెమన్నా పని చేయి. పంచాయతీ ఎన్నికలు, బై ఎలక్షన్స్, ఈ లోపల 2027 వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇగో ఇట్లా మొత్తం ప్రదక్షిణాలు చేయాలి. ఇట్లా ప్రదక్షిణాలు చేసి 360 degrees యాంగిల్స్లో చూసినా ఏం చేసిందో ఏం కనబడు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినావు, ఎన్నిసార్లు హైదరాబాద్లో గల్లీలో తిరిగినావు, ఎన్నిసార్లు ఏం చేసినావు ఎవ్వరికి తెలియదు. వాళ్ళు మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారు కాంట్రాక్ట్లు, నువ్వు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నావు. ఇక తేడా ఏముంది? తేడా? ఆ సినిమా వాళ్ళని పట్టుకొని డ్రగ్స్ అన్నావు, బెట్టింగ్ యాప్లు అన్నావు. ఒక్కని యూపీ బెట్టింగ్ యాప్లో అరెస్ట్ చేసినటువంటి సెలబ్రిటీని ఒక్కని యూపీ రేవంత్ అన్న. మీ ఈగిల్ టీం వచ్చి డ్రగ్స్ పట్టుకుంది, ఎవరెవరైతే సినిమా వాళ్ళు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో పట్టుకుని పోయి అరెస్ట్ చేసిరని చెప్పి ఒక్కని యూపీ రేవంత్ అన్న. ఈ రోజున ఐబొమ్మ పోలీసులకు ఛాలెంజ్ చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుర్రు అంటున్నారు కదా. ఎవరు పట్టుకుర్రు? పోలీసు వాళ్ళు. వాళ్ళ భార్య హార్డ్ డిస్కులు తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చింది. ఒకవేళ వాళ్ళ భార్య ఇవ్వకపోతే పట్టుకునే వాళ్ళ కాదో కూడా తెలియదు. కానీ ఏమైంది? పోలీసు వాళ్ళు తీసుకపోయి అరెస్ట్ చేసిరు. సినిమా ఇండస్ట్రీ పరువు పోయింది, పోలీసు వాళ్ళ పరువు పోయింది. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఐబొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేసినారో, అతను చేసిన తప్పేంటి? ఎస్, అతను చేసింది తప్పే కావచ్చు, కానీ మా పేదల కోసం ఉన్నాడు. ఈ రోజున మా పేదోళ్ళు సినిమా చూడడానికి వెళ్ళలే, ఉన్నోడు పోయి చూస్తాడండి. ఉన్నోడు బటర్ తింటాడు, పన్నీర్ తింటాడు, బ్రెడ్ తింటాడు, స్టైల్గా డిస్కోకి పోతాడు, ఎక్కడికన్నా పోతాడు. లేనోడు ఇంట్లో ఉప్మా పోపేసుకొని తింటాడు. పబ్లిక్ క్లియర్గా చెప్తున్నారు. ఇంకోటి చెప్పాలన్నా, అతన్ని అరెస్ట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్లో ఒక్క సెలబ్రిటీని అరెస్ట్ చేసినాన్ని క్వశ్చన్ చేస్తారు పబ్లిక్. తెలంగాణ పబ్లిక్, అటు ఆంధ్ర పబ్లిక్ కూడా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? ఇతను ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినరు సజ్జనార్ గారు. మరి వాళ్ళని సెలబ్రిటీలు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఈ సినిమా వాళ్ళనే కదా డ్రగ్స్ అని కూడా దింపుతున్నాయి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా. మరి బట్టలు ఇప్పుకొని మరి డ్యాన్స్ చేస్తారు కదా ఇక్కడ సినిమాలలో కొన్ని సాంగులలో. మరి దాని గురించి కంట్రోల్ లేదా సజ్జనార్ గారు? మరి వీటన్నిటి గురించి మీరు మాట్లాడరా? సరే, సినిమా కార్మిక సంఘం ఇబ్బంది పడుతుందని చెప్పి మాట్లాడేటువంటి ఈ సూపర్ స్టార్సు, మెగాస్టారు, ఈ నాగార్జున, ఇంకొంతమంది సోకాల్డ్ కొంతమంది దిల్ రాజు, దిల్లు లేని దిల్ రాజు,
వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ సినిమా వచ్చిన ప్రాఫిట్లల్లో ఎన్నాడన్నా ఎక్కడన్నా సినిమా కార్మికులకు అంకితం చేసిరా పైసలు? ఇచ్చిరా పైసలు సినిమా కార్మికులకు ఎన్నడానా? ఒక్కసారన్నా ఇచ్చినారా సార్? వాళ్ళ పేర్లు చెప్పుకొని సినిమా కార్మికుల పేర్లతోటి మీరు సర్వం దోచుక తింటూ వాళ్ళ రెక్కల కష్టం మీద మీరు BMW బెంజులు కొనుక్కొని తిరుక్కుంటా వాళ్ళు గంజి తాగుతుంటే మీరు ఇంకేదో తాగుకుంటా మీ ఇళ్ళల్లో ఈ అన్నీ చేసుకుంటూ ఈ రోజున ఎవరు వల్ల పతనమైనారు? టికెట్లు రేట్లు వద్దంటే కూడా పెంచింది ఎవరు? తగ్గించమంటే కూడా దేనికోసం? పోనీ ఆ టికెట్లు రేట్లు నిజంగానే సినిమా కార్మికుల కుటుంబాలు బాగుపడుతున్నాయి అంటే చందాలు వేసుకొని మరి ఇవ్వడానికి మా తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ చందాలు వేసుకొని ఇచ్చిన ఈ సోకాల్డ్ బ్రోకర్లు సినిమా పేర్లు చెప్పుకొని పైసలు సంపాదించుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకే పైసలు పోతాయి, వాళ్ళే తింటారు, వాళ్ళే కోట్లు సంపాదిస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రావు అనేది ఒక క్లియర్ ఉన్నది తెలంగాణలో. ఎటువంటి పరిస్థితులు ఉన్నామనేది జర ఆలోచించాలి. మంచి పేరు ఉండే ఇప్పటికి కూడా ఉన్నది ఎవరికి? సజ్జనార్ గారికి. ఎప్పుడైతే ఈ పోలీసులను నించోబెట్టి పక్కన సినిమా వాళ్ళని కూర్చోబెట్టిండ్రో, ఎప్పుడైతే బెట్టింగ్ యాప్లో ఉన్న సెలబ్రిటీస్ని సినిమా వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ప్రాణాలు వాళ్ళ వల్ల పోతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రకాష్ రాజ్ని పోయి అరెస్ట్ చేసినారా? ప్రకాష్ రాజ్ని పోయి అరెస్ట్ చేసిరా? హిమజాని అరెస్ట్ చేసిరా? ఈ రోజున యూట్యూబర్స్ కొంతమంది సెలబ్రిటీస్ అందరూ వ్లాగ్స్ చేస్తారు కదా, ఈ వ్లాగ్స్ పేరుతో బెట్టింగ్ యాప్లు పెడుతురు కదా, వాళ్ళని పోయి మీరు డైరెక్ట్గా అరెస్ట్ చేసిరా? గది చెయ్యం మనం, గది చెయ్యం, చెప్తున్నా కదా చెయ్యము అంతే. విష్ణుప్రియని అరెస్ట్ చేసిరా? ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసిరా? అంటే ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరి వల్ల ఎవరికి చెడ్డ పేరు వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే ఇగో ఇట్లుంటుంది, పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయినారు, నాకు ఇస్తావా రేవంత్ అన్న అపాయింట్మెంటు? తలసానికంటే వెనకాల కోట్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చినావు. బాలకృష్ణకి ఇస్తావు, బాలకృష్ణ పిల్లలకి ఇస్తావు, మెగాస్టార్కి ఇస్తావు, సెలబ్రిటీస్కి ఇస్తావు. రాహుల్ సిప్లిగంజ్ ఏమన్నా బీదోడా? రాహుల్కి సిప్లిగంజ్కి పైసలు లేవు అనుకుంటా ₹1 ఇస్తావు. పోనేమన్నా నీ సొంత పైసలకి వెళ్ళి ఇచ్చినవా? లేకపోతే మా వదినమ్మ ఆస్తులకి వెళ్ళి ఇచ్చినవా? లేదే, తెలంగాణ ఆస్తులకి వెళ్ళి ఇస్తేవి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తావు. పేదోడికి ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇచ్చినావా? పేదోడికి ఎప్పుడన్నా అపాయింట్మెంటు? నీతో నిరుద్యోగులకు ఎప్పుడన్నా నిరుద్యోగులతో ఉన్నాడన్నా మీటింగ్ పెట్టినావా రేవంత్ అన్న? నువ్వు ఓయూ పోతే కూడా పోలీసులతోటి భయపడుకుంటా పిరికి పందలక్క ఓయూ మొత్తం కూడా పోలీసులను పెట్టుకొని పోయినావు. నిరుద్యోగుల బాధలు తెలుసుకున్నావా? సాధక బాధకాలు ఎప్పుడన్నా నిరుద్యోగుల గురించి ఆలోచించినవా? ఎప్పుడన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడినవా? మాట్లాడితే నిరుద్యోగుల మీద లాటరీ ఛార్జీలు చేపిస్తారు. మాట్లాడితే నిరుద్యోగుల మీద లాటరీ ఛార్జీలు ఊరుకుంటారా? నిరుద్యోగుల జోలికి ఇంకా గట్టిగా పోయే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. ఈను గొర్రెల స్కాము చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇయ్యి, ఆ టానిక్ సంస్థలలో 1000 కోట్లు పంగనామాలు పెట్టినోడిని నెత్తిన పెట్టుకో, ఓకే, వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకో. ఆ నవీన్ మిట్టల్ ఏం చేసిండో ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకో. ఎవడెవడైతే IAS ఆఫీసర్లు అమయ్ కుమార్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకో, దోచుక తిన్నారు తెలంగాణ అని వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకో. పంగనామాలు పెట్టి 100 కోట్లు ఎగ్గొట్టినటువంటి నవనిర్మాణోడిని నెత్తి మీద పెట్టుకో. దస్పల్లా హోటళ్ళలో పోయి మీరు లాబింగ్లు చేసుకోండి, పార్టీలు చేసుకోండి,
ఓకే, ఫ్రీగా పుక్కట్లా ₹1 కూడా దస్పలాకి ఇవ్వద్దు. మీరు ₹1 దస్పలాకి ఇవ్వద్దు, అతను కూడా తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వడు. ఆ టూరిజం మాజీ ఎండి మనోహర్ని కాపాడు. 1000 కోట్ల స్కామ్, లిక్కర్ స్కామ్ జరిగింది తెలంగాణలో. ఎవడు చేసిండు? ఎట్లా చేసిండు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? సో వీళ్ళందరిని తీసుకపోయి నెత్తి మీద పెట్టుకోను, వాళ్ళందరిని తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటున్నావు కదా, ఆ ఒక్కొక్కరిని నెత్తి మీద పెట్టుకునే నువ్వు రేవంత్ అన్న పాతాళంలోకి వెళ్ళిపోతావు, వాళ్ళ బరువు భరించలేక. పాతాళంలోకి తొక్కేస్తారు, తొక్కి పెడతారు. ఎంత స్పీడ్గా పైకి ఎదిగినవో అంతే స్పీడ్గా వెళ్ళిపోతావు. అదేదో ఉంది కదా సినిమా, అత్తారింటికి ఎంత ఎంత నీకు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతావు నాయన అని చెప్పినట్టు ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు. మెగా కృష్ణారెడ్డి మెయిల్ అని చెప్పి గప్పాలు కొట్టి మాట్లాడిన నువ్వు ఈ రోజున ప్రాజెక్టులన్నీ మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్తున్నావు, క్యాబినెట్ మంత్రికి అప్పచెప్తున్నావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. క్యాబినెట్లో ఉండంగా బిజినెస్లు చేసుకోవద్దని ఒక రూల్ పెట్టాలి వీళ్ళకి. ప్రాజెక్టులన్నీ అప్పనంగా నువ్వు తీసుకపోతున్నాడు. ఈ రోజున ముఖ్యమంత్రివి నువ్వో అవేం నరేందర్ రెడ్డో అర్థం కాదు. ఒక ఆడదాన్నే నువ్వు అనుకున్న, ఆఫ్టర్ ఆల్ ఆడదాన్నే నేనే ఛాలెంజ్ చేస్తున్నా మీ మంత్రులకు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఈ రాజకీయ నాయకులకు చెప్తున్నా, ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. నాకున్న ధైర్యము, మొండితనము, పెంకితనం ముందర నా కాలి గోటికి కూడా వనికిరావు మీ కేసులు. మళ్ళా చెప్తున్నా, ఆ గొట్టంగాలతో ఈ గొట్టంగాలతో వీడియోలు కూడా చేయించుకోండి, ఫరక్ పడదు. నిండా మునిగినాక సలేంది రేవంత్ అన్న, నిండా మునిగిపోయినాం ఆల్రెడీ. నిండా మునిగిపోయినాక సలేంది? నన్ను అన్న మాటలన్నీ కూడా నరాల్లో ఇట్లా ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నా. ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎవరెవరు భర్తలు పడదామా అని చెప్పి. సో రెచ్చగొట్టకండి దయచేసి. రెచ్చగొట్టిరనుకో ఏమన్నా జరగచ్చు. ఓకే, సో ఇది పరిస్థితి అయిపోయింది. గొర్రెల స్కామ్ నుంచి కాపాడిన వాళ్ళు మొత్తం కూడా ఇది చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమంత్రి ఈయన మాజీ మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలట పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారితో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఎందుకు? ఆ చీరల పేరుతోటి ఇంకొంచెం లాబింగ్ చేసి, ఇంకొంచెం రాజకీయం చేసి, ఇంకొన్ని కమిషన్లు కొట్టనిక. నువ్వు ఇవ్వాల్సింది చీరలు కాదు, నువ్వు ఇవ్వాల్సింది మా తెలంగాణ మహిళలలో ధైర్యం నింపాలి. ఎవరైతే మహిళా శ్రమజీవులు ఉన్నారో ఆ శ్రమజీవులు 4 పూటల గుండెల మీద చేసుకొని తినేలాగా చేయాలి. చిన్నపాటి పరిశ్రమలు వాళ్ళతో పెట్టియాలి. గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి. వాళ్ళకు వచ్చినటువంటివన్నీ వాటితోటి ఎంకరేజ్ చేయాలి. దాన్ని దేశ విదేశాల్లో సరఫరా చేయాలి. నిజంగా ఆలోచన ఉంటే, ఆలోచన గనక శక్తి ఉంటే ఉత్తుత్తి గప్పాలు కొట్టి ఒత్తులు పెట్టుకొని మరి మహిళలను లక్షాధికారులను చేస్తాం, కోటీశ్వరులను చేస్తామని చెప్పి మాటలు కోటలు దాటడం కాదు రేవంత్ అన్న. ఈ చీరలు 3 సార్లు కట్టుకుంటే మీరు ఇచ్చే చీరలు చినిగి షార్ట్ అవుతాయి. అవి 2 సార్లు సర్ఫేస్ పిండినామంటే కథం అది చినిగిపోయి వస్తుంది. ఒక చిన్నపాటి పరిశ్రమలు పెట్టి ఆడవాళ్ళలో మనోధైర్యంని నింపితే వాళ్ళే ఒక 100 చీరలు కొనుక్కుంటారు, పట్టు చీరలు. నువ్వేంది ఇచ్చేది తొక్కలు. మళ్ళీ అదో కాంట్రవర్సీ.
ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంద్రమ్మ చీరలను ఎందుకు పంచుతున్నావు చెప్పు? పంచాయతీ ఎన్నికలు వస్తాయి కాబట్టి కొత్త కొత్త నాటకాలన్నీ ఆడుతున్నావు. కానీ ఒక పక్క పత్తి కొనకుండా, ఒక పక్క మా రైతుల పత్తి కొనకుండా మీ చెవుల పత్తి పెట్టుకుర్రు కదా. మీ చెవులో ఉన్నది పత్తి. ఎందుకని? వాళ్ళ పత్తి కొంటలేరు, మీరు కొనుగోలు లేదు, మీ చెవులో పెట్టుకున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినబడతలేవు. ఇక ఎట్లా వస్తాయి రేవంత్ అన్న? ఇట్లనే రిగ్గింగ్లు వేసుకొని దొంగ 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 ఓట్లు వేసుకొని గెలవడం తప్ప స్వచ్ఛందంగా ఎన్నికకు పోతే పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తారా? ఇన్ని కాంట్రవర్సీస్ మధ్యలో ఆలోచించుకోండి. మళ్ళీ చూడు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మంత్రి ఉన్నది, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే కొత్త వ్యక్తికి, ఎవరు తెలియని వ్యక్తికి ఒక చిన్న పిల్లాన్ని తీసుకుపోయి చెప్తే, ఈ ఫోటో చూపిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఇక్కడ అని ఎత్తుక్కోవాలి భూతద్దాలు పెట్టి. ఎందుకని? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఇక్కడ? ముఖ్యమంత్రి టీషర్ట్లు వేసుకొని కద్దరు బట్టలు వేసుకోవాల్సినటువంటి రాజకీయ నాయకుడు. సరే, రాజకీయ నాయకులు ఏమన్నా వేసుకోవచ్చు, అది మీ వ్యక్తిగతం. కానీ ఒక ముఖ్యమంత్రిగా మీటింగ్లో కూర్చున్నప్పుడు ఎటువంటి దుస్తుల్ని ధరిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఆల్రెడీ అసలు ఆ కుర్చీ మీకు సూట్ అవ్వలేదు, ఆ ముఖ్యమంత్రి చైర్ అది మీకు సూట్ అవ్వలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో అట్లీస్ట్ సూట్ అయ్యే దుస్తులు వేసుకోవాలి మీరు మీటింగ్లలో, బయటికి ఫోటోలు పోయినప్పుడు. ఇట్లా మాట్లాడితే నువ్వేమైనా సక్కరైన దుస్తులు వేసుకుంటున్నావా అంటారు కొంతమంది. నేను ముఖ్యమంత్రిని కాదు కదా, నేను ముఖ్యమంత్రిని అయితే నేను కూడా సక్కరైన దుస్తులే వేసుకుంటా. అర్థమైందా? ఓకే, ఇక్కడ ఈయన ఈ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని ఒక ప్రోగ్రాంలో ఏదో ఒక ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఒక సంక్షేమంకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో వీళ్ళ ముందర ఇట్లా టీషర్ట్ వేసుకొని కూర్చుంటే ఈ ఫోటోలు బయటికి వస్తే, ఇప్పటికే పేరుగండం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి, సీటుగండం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. ఎవరు కూడా ఆయన చూడలేకపోతున్నారు దాంట్లో. ఇప్పుడు ఈ టీషర్ట్ వేసుకుంటే ఏమనాలి ఫోటోలు బయటికి వచ్చినప్పుడు? ఎక్కడన్నా ఇక్కడ ముఖ్యమంత్రిలాగా ఏడన్నా కనబడుతున్నావు రేవంత్ అన్న ఈ టీషర్ట్లో? ఎక్కడన్నా కనబడుతున్నాయో ఈ చీరలు? ఇవి ఇస్తారంట చీరలు, ఇంద్రమ్మ చీరలు. మొన్న బతుకమ్మకి ఇంద్రమ్మ కవర్ పెట్టి పంచితేనే తెలంగాణ ఆడబిడ్డలు లొల్లి చేసారు. ఇప్పుడు ఇంద్రమ్మ పేరు మీద చీరలు పంచుతున్నాం. అవేవి నేను అది పెట్టమన్నాను కదా, అసెంబ్లీకి నిన్న పోయిండు కదా ఫొటోస్. తొలి దశలో ఇందిరాగాంధీ గారి జయంతి రోజు నుంచి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రెండవ దశల పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకొని ఇంద్రమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇది పరిస్థితి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి గారు చీరల పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు.
అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని చెప్పారు. ఇది పరిస్థితి. ఇందిరమ్మ చీరలు అంట మీకు కావాలన్నా? ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరలు కావాలన్నా? దయచేసి ఇందిరమ్మ చీరలు ఇస్తారంట 1 కోటి మంది మహిళలకు. దయచేసి కమ్యూనిటీలో పోల్ పెడతాం మేము. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇందిరమ్మ చీరలు కావాలన్నా వద్దా మీకు? దాడి వ్యూహకర్త మడావి హిడ్మా ఎన్కౌంటర్. ఆయన భార్య రాజేతో పాటు మరో 4 సైతం. మృతుల్లో చెల్లూరి నారాయణరావు, టెక్ శంకర్. హిడ్మాపై 1 కోటికి పైగా, రాజేపై 50 లక్షల రివార్డ్. ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్. ఏపీ గ్రేహౌండ్స్ బృందం వెల్లడి. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సో ఇక్కడ చూస్తే మడావి, హిడ్మా, రాజే. అమిత్ షా డెడ్లైన్కు ముందే హిడ్మా ఎన్కౌంటర్. ఈ నెల 30 వరకు గతంలో టైం పెట్టిన కేంద్ర హోంమంత్రి అయినా కానీ ముందే ఎన్కౌంటర్ చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం. కేంద్రం జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులు. వారి మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు. బండి సంజయ్. 50 మంది మావోయిస్టులు అరెస్ట్. వారిలో దేవ్జీ సెక్యూరిటీ బృందంలోని 9 మంది సభ్యులు సైతం. విజయవాడలోని ఆటోనగర్లో 27 మంది అదుపులోకి. అక్టోబర్ 26న ఏఓబిలో హిడ్మా టీం ఎంట్రీ. 4 ప్రాంతాల్లో 60 మంది ఉన్నట్లు గుర్తించాం. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా. దేవ్జీ ఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా? పట్టుబడిన ఆయన సెక్యూరిటీ బృందంలో ఎవరెవరున్నారు? ధృవీకరించని రాష్ట్ర డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులు. ఎంత బాధాకరం అంటే, అట్లీస్ట్ ఒకప్పుడు ఈ మావోయిజం ఉందిరా నాయనా అని చెప్పి ఎంతోమంది దొరల పాలన మధ్యలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ రాజకీయ నాయకులు సిగ్గులేని కుక్కల్లాగా తింటూ ఉంటే, ఈ మావోయిస్టులు ఉన్నారు అన్న ఒక భయంతోనన్నా అట్లీస్ట్ వాళ్ళ గుండెల రైలు పరిగెట్టేవి. అట్లీస్ట్ కొంచెమన్నా చేసే అవినీతిలో కొంచెమన్నా నీతిమంతుల్లాగా బిహేవ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మావోయిస్టులను మొత్తం కూడా నిర్వీర్యం చేయాలి, మావోయిస్టులను మొత్తం కూడా మనము నాశనం చేయాలి అని చెప్పి మావోయిస్టులకు ఒక డెడ్లైన్ పెట్టి, మావోయిస్టులు అందరూ కూడా మేము లొంగిపోవడానికి అవకాశం ఇస్తాం మీకు అని చెప్పిన తర్వాత కూడా నిర్దాక్షిణంగా ఎన్కౌంటర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ రోజున సామాన్య ప్రజలకు, ఒకప్పుడు రాజకీయాలకు సామాన్య ప్రజలకు అండగా ఉన్నది వీళ్ళే కదా. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క కన్నీళ్ళ గురించి అట్లీస్ట్ మాట రూపంలో కానీ, పాట రూపంలో కానీ, లేఖ రూపంలో కానీ మీ గుండెల్లో రైలు పరిగెత్తించి 100 కోట్లు చేసే అవినీతి అట్లీస్ట్ 10 కోట్లన్నా తినేలాగా ఉండాలని చెప్పి చేసినటువంటి ఈ మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా మీరు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే మరి ఏ రకంగా చూడాలో మాకైతే అర్థం కావట్లేదు. మరి మావోయిజం, నక్సలిజం అనేది లేకుండా చేస్తున్నారు, ఎందుకని మీకు కూడా ఇబ్బంది అవుతుందేమో అని. అదే రకంగా ప్రజాక్షేత్రంలో ప్రజల పేర్లు చెప్పుకొని దోచుక తినే ఈ రాజకీయ నాయకులకు కూడా చెక్కు పెట్టాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. వాళ్ళకు కూడా ఒక రూల్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. సో వాళ్ళు పరోక్షంగా అందరిని చంపేస్తున్నారు కదా, వీళ్ళు ప్రత్యక్షంగా అందరిని చంపేస్తారు. వీళ్ళు చట్టవిరుద్ధ నేరము, వీళ్ళు గవర్నమెంట్కి విరుద్ధం అని చెప్పి మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నప్పుడు చట్టసభలలో కూర్చొని బిల్స్ పాస్ చేసి సవరణలు చేసేటువంటి రాజకీయ నాయకులు తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళ తుప్పులు ఎవరు వదిలించాలి అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళ తుప్పులు వదిలించేది ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళ తుప్పుల్ని వదిలించేది ఎవరు? మరి రాజకీయ నాయకులకు లేవా శిక్షలు? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇంకా దాహం తీరలేదని, ఇంకా ఆకలేస్తుందని చెప్పి మంది పైసలు తింటున్నారు కదా, ప్రజలకు రావాల్సినటువంటివన్నీ కూడా తింటున్నారు కదా. మరి వీళ్ళకేం శిక్షలు ఉండవా అమిత్ షా గారు? వీళ్ళకి ఎటువంటి ఎన్కౌంటర్లు ఉండవా? వీళ్ళకి ఎటువంటి బుల్లెట్లు దిగవా, తూటాలు పోవా? వీళ్ళకి ఎటువంటి అరెస్టులు ఉండవా? మరి అటువంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకురండి, ఇమీడియట్గా అరెస్ట్ అవుతాడేమో. తీసుకొస్తే అప్పుడు ఇటువంటి వాళ్ళు పుట్టుకరారు కదా.
ఎంతమంది నిరుద్యోగులు ఘోషపడుతున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. మరి అటువంటి వాళ్ళనే కదా వీళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వ్యవస్థ మొత్తం, ప్రభుత్వ రంగం అంతా కూడా, వ్యవస్థలన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడే కదా ఒక మావోయిజం, ఒక నక్సలిజం పుట్టుకొస్తోంది. ఆ పుట్టుక రావడానికి మీరే కదా కారకులైతున్నారు, మీ రాజకీయ నాయకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ప్రధానమంత్రి సీఎంలకు బడే బాయ్. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. వికసిత్ భారత్ లక్ష్యాలకు తమ వంతు కృషి చేస్తాం. డిసెంబర్ 9న ప్రజలు ముందుకు విజన్ డాక్యుమెంట్. 70% జీసీసీలు హైదరాబాద్లోనే. సౌత్ వెస్ట్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ఖట్టార్కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇగో ఈయన ఎవరో గుర్తుందా మీకు? నారాయణ స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ర్యాంకులు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, ఆయనను పక్కన పెట్టుకోండు. ఇంతకుముందు తెలంగాణ లేకపోయేవి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీకో నారాయణ పెట్టి పడేసారు. అందులో చదువులు చెప్తారో బట్టి కొట్టిస్తారో వాళ్ళకే తెలియాలి. నేను చదివింది, నా దరిద్రానికి నేను ఇంటర్ చదివింది కూడా నారాయణలని. ఒక క్లోజ్ రూమ్లో కూర్చోబెట్టి చదువు అని చదివించడమే ఉంటుంది. ఇక శాసన మండలి పనులు త్వరగా పూర్తవ్వాలి. రాబోయే సమావేశాలు ఇక్కడే జరగాలి. అందరి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. డిజిటల్ విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ వర్సిటీ, అందుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో ఒప్పందం. సిఓఎల్ అధ్యక్షుడు పీటర్ స్కాట్ సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు. గ్రూప్ 2 ఫలితాలు రద్దు. 2015-16 నాటి నోటిఫికేషన్కు సంబంధించి 2019లో ప్రకటించిన సెలక్షన్ లిస్టు సైతం క్యాన్సిల్. 8 వారాల్లో ఓఎంఆర్ రీవాల్యుయేషన్ చేసి జాబితా ప్రకటించాలి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. సౌదీ విషాదం. మదీనాలో క్యాంప్ ఆఫీస్. భారత్ హాజ్ యాత్రికుల కార్యాలయంలో ఏర్పాటు. మృతుల కుటుంబాలకు సాయం అందించేందుకు జీవించి ఉన్న వ్యక్తి అబ్దుల్ షోయబ్గా గుర్తింపు. భారత కాన్సులేట్ ఆఫీస్ వెల్లడి. నేడు ఎమ్మెల్యేల అనర్హతపై మౌఖిక విచారణ చేపట్టనున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. హాజరుగానున్న తెల్లం వెంకట్రావు సంజయ్. రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్కెపుడి గాంధీల ఎంక్వైరీ. ఎమ్మెల్యేల విచారణ అంట. ముందుగా ఈ ఖైరతాబాద్ ఎన్నికలైతే రాబోతున్నాయి. హైదరాబాద్లో ఐటీ దాడులు, పిస్తా హౌజు, అట్లాగే షాగ్ హౌజు, ముహోఫిల్ రెస్టారెంట్ల ఓనర్ల ఇళ్లలో సోదాలు. 15 చోట్ల 30 బృందాలు ఏకకాలంలో తనిఖీలు. దాడుల్లో కీలక పత్రాలు, నగదు స్వాధీనమట. మరి ఎంత స్వాధీనమైంది, ఏందైందో చెప్పాలి. ఇక్కడ వజ్రాయుధం లాంటి పార్టీ పెడతాం. కవిత పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా? కవితను, కల్వకుంట్ల కవితను ఆహ్వానిస్తారా తెలంగాణ ప్రజలు? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు కవిత చేసే పనులని ఎవరన్నా తెలంగాణలో ప్రస్తుతం నమ్ముతున్నారా? వెనకాల బలమైనటువంటి స్ట్రాటజీ ఉందనుకుంటున్నారా? ఈ కవిత గారు చేసేటువంటి పనులన్నీ కూడా రేవంత్ రెడ్డికే కలిసి వస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఆయనకే ప్లస్ అవుతుంది తప్ప కవితకే రకంగా కూడా ప్లస్ అవుతలేదు. మనశ్శాంతి లేదు. సరే, ఇక్కడ చూస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. లిక్కర్ స్కామ్లో వెళ్ళినప్పుడే ఎవరు నమ్మలేదు. సో దాని తర్వాత ఇప్పుడు అసలే నమ్మకం లేదు కవిత విషయంలో. ఏదో డ్రామా ఆడుతున్నారు, అంతా కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. ఆ డ్రామాలో భాగంగానే ఇది ఒక కొత్త డ్రామా అనుకుంటారు తప్ప ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇక వజ్రాయుధంలాగా పార్టీ అంటే మీది ఒక్కరిదే ఇక తక్కువైంది. ఇప్పుడు పార్టీలు తెలంగాణలో ఉన్న పార్టీలు ఏమో ఒక్కటి పనిచేస్తలేరు. ఇక మీరు వచ్చి తెలంగాణలో పార్టీ పెడతామంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఒకవేళ పార్టీ పెట్టినా, ప్రజాక్షేత్రంలోకి పోయినా అది ఏ రకంగా మీరు చేసేది ఏదైనా సరే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వికటిగా ఉంది అది, వికటిగా ఉంది అది చెప్పాలంటే. నిజంగా ఇదే మేనరిజము, ఇదే ప్రశ్నించడము మీ సొంత పార్టీలో మీరు ఎంపీ ఉన్నప్పుడు, నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పటి నుంచి, లేకపోతే మీ నాన్న మీకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటి నుంచే మీరు ప్రశ్నించి ఉంటే, అరే గంజాయివనంలో ఒక తులసి మొక్క ప్రశ్నిస్తుందిరా బై బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అని అనుకునేటోళ్ళు. అప్పుడు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు వచ్చి పార్టీ పెట్టుంటే మిమ్మల్ని నమ్మేటోళ్ళు. అప్పుడు ప్రశ్నించకుండా ₹1,00,00,000 ఫస్ట్ ఇల్లు కట్టిందే బంజారా హిల్స్లో కవితక్క.
హరీష్ రావుకి ఆస్తులు ఎన్ని ఉన్నాయో, సంతోష్కి ఆస్తులు ఎన్ని ఉన్నాయో, కేటీఆర్కి ఆస్తులు ఎన్ని ఉన్నాయో, కేసీఆర్కి ఆస్తులు ఎన్ని ఉన్నాయో, అంతకన్నా మించి కూడా మీకు కూడా ఉన్నాయి కదా మరి ఆస్తులు, చాలా ఆస్తులు ఉన్నాయి. ముందు నేనేమంటున్నా, ఎస్ పార్టీ పెట్టండి, స్వాగతిస్తాం, ఒక మహిళగా ఆదరిస్తాం బరాబర్. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, కీలక పాత్ర పోషించాలి. 33% రిజర్వేషన్ కాదు, 50% రిజర్వేషన్ రావాలి. కానీ ఎప్పుడన్నా ఈ 33% రిజర్వేషను కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడిండ్రా? ఎక్కడ మహిళలను రాజకీయంగా ఎంకరేజ్ చేస్తే కవిత ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, మా కవితకి పేరు రాదు, మిగతా వాళ్ళకి పేరు వస్తుంది అని చెప్పి మిగతా మహిళల్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో తొక్కి పెట్టిండ్రు. ఎవరి కోసం? కల్వకుంట్ల కవిత కోసమే. మిగతా మహిళలను విజయారెడ్డి బయటికి ఎందుకు వచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి? ఇప్పుడు మళ్ళా ఈ ఖైరతాబాద్ టికెట్ విజయారెడ్డికి ఇస్తామని చెప్పి విజయారెడ్డిని బీఆర్ఎస్ పార్టీలకు పిలవాలని చూస్తున్నారు. ఎందుకు వచ్చింది చెప్పు? విజయార్ బిడ్డ విజయారెడ్డి ఫీల్డ్లో తిరుగుతూ ఉంది కదా, ఎందుకు బయటకు వచ్చింది? లేకపోతే విజయారెడ్డి లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఆ జగిత్యాల ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక మహిళ, మరి జగిత్యాల అంటే మీదే కదా, మరి నిజామాబాద్ ఎంపీ అంటే మీరే కదా ఒకప్పుడు. మరి మీ ఏరియాలో ఒక మహిళ బీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహించి అక్కడ మున్సిపల్లో జెడ్పీటీసీగానో ఏదో జెడ్పీ చైర్మన్గా ఉంటే ఆమెను ఏడిపించి కాల్చుక తిన్నాడు కదా నీ బినామీ అయినటువంటి ఆయన సంజయ్. మరి అప్పుడెందుకో కల్వకుంట్ల కవిత గొంతు మూగబోయింది? అప్పుడెందుకో కవితక్క ఆడబిడ్డల గురించి మాట్లాడలేదు? పార్టీలో మీ వల్ల వీళ్ళు నరరూప రాక్షసుల్లాగా వీళ్ళు కాల్చుక తింటా ఉన్నారు, మహిళలకి స్వేచ్ఛ లేదని చెప్పి ఏడుస్తూ ఉంటే, మరి కవితక్క కేసీఆర్ బిడ్డ యువరాజు తర్వాత యువరాణి, మరి ఎందుకు మా మహిళల కన్నీళ్లు తుడవలేదు? ప్రియాంక అనే విద్యార్థి డాక్టర్ అక్కడ ఒక అత్యాచారానికి గురయ్యో ఏదో అయ్యి వరంగల్ మెడికో చనిపోతే ఎందుకు ఆమె గురించి మీరు మాట్లాడలేదు? నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? మిగతా వాళ్ళు మాత్రమే ఆస్తులన్నీ తిన్నారు, నేనేం తినలే ఒక్క రూపాయి కూడా అనకుండా ఓ 100-200 కోట్లు విలువ చేసే ఇంట్లో ఉంటే ఏడికేళ్ళు వచ్చినాయి అనుకున్నప్పుడు ఏమనుకోవచ్చు? ఈ రోజున ప్రభుత్వ భూములన్నీ కూడా నీ భర్త పేరు మీదకి ఎట్లా పోయినాయి? అట్లాగే నిజాం సంబంధించినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ కోసం ఉన్నటువంటి మహేశ్వరంలో ఉన్నటువంటి ఆ భూములు ఎవడెవడికి ఏ షేర్ పోయింది? ఎంత నాకుగా ఎంత ఈజీగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని మీ పేర్ల మీదకి ఎంతే అద్భుతంగా మార్చుకున్నారు. వాళ్ళు సుద్దపుసలేం కాదు, మీరేం కాదు, అందరికందరే దొందుకు దొందే. విచ్చలవిడిగా సంపాదించుకుంది ఎవరు? సంతోష్తో సహా. సో ఇప్పుడు మేము వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా అంటే మీరు ఒక్కలే తక్కువైనరు కవితక్క ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టడానికి. నేను మళ్ళా చెప్తున్నా, అప్పుడు మీరు ఇదే ప్రశ్నించుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే సొంతోళ్ళకి కుంపటి పెట్టుంటే ప్రశ్నించుంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అసలు అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయలేకపోతుండే, ప్రజలే వచ్చి కాపలా ఉండేది. అరే తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డ ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తుంది, కేసీఆర్నే ప్రశ్నిస్తుంది, మహిళల గురించి, రిజర్వేషన్ల గురించి, బీసీల గురించి, వీళ్ళు తిన్న ఆస్తుల గురించి ప్రశ్నిస్తుంది అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ మీకు బ్రహ్మరథం బట్టి ఈడీ కానీ సిబిఐ కానీ మీ దరిదాపుల్లో కూడా రాకుండా చూస్తుండే వీళ్ళే. కానీ ఇప్పుడు మీ వజ్రాయుధం లాంటి పార్టీని నమ్మే పరిస్థితి ఉందా? అప్పుడు ప్రశ్నించలేదు, ఇప్పుడు తంతే ఈడికి వచ్చి ఇప్పుడు పార్టీ పెడుతున్నారు. ఎవరి కోసం ఇదంతా అని చెప్పి ప్రశ్నల వర్షం కురుస్తుంది. సో అందుకే నేను ఏమంటున్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీ పిల్లల పేర్ల మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీ భర్త పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం భూములు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఒక లెక్క చూపించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఇగో గిది నేను సంపాదించుకున్నది మొత్తం సంతోష్ తిన్నాడు, హరీష్ రావు తిన్నాడు, మా అన్న కేటీఆర్ తిన్నాడు, నాకు అన్యాయం అయింది, నా బతుకు మొత్తం కూడా ఇబ్బంది పడ్డా నేను.
సో అసలు నేను నీతిమంతురాలిని, ఇగో నేను కష్టార్జితం ఇది, నా కష్టార్జితంతో కట్టుకున్న బంజారాహిల్స్‌లో పెద్ద ఇల్లు. సో అందుకే మీరందరూ నన్ను ఆదరించాలి అని చెప్పి బహిరంగంగా లెక్కలు చెప్పి మరి వజ్రాయుధం లాంటి పార్టీ పెట్టండి. ఎంతోమంది వజ్రాలను తీర్చిదిద్దండి. ఐబొమ్మ కేసు రంగంలోకి ఈడీ, నిర్వాహకుడి లావాదేవీలు హైదరాబాద్ సిపికి లేఖ, నిందితుడు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అనుమానం, పెగా రూల్స్ ఉల్లంఘన, క్రిప్టో ట్రాన్సాక్షన్ పైన విచారించే ఛాన్స్, ఇమ్మడి రవిని కస్టడీకి కోరిన సిసిఎస్ పోలీసులు, ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై ఈడీ కొరడా, వింజో గేమ్స్ క్రాఫ్ట్ ఆఫీసులపై దాడులు, కంపెనీల ఉన్నతాధికారుల ఇళ్లలోనూ తనిఖీలు, క్రిప్టో మనీ లాండరింగ్పై వ్యవహారంపై ఆరానట. మీకేమో అతను విలన్ అయ్యిండు, సామాన్య ప్రజలకేమో దేవుడయ్యిండు. పోలీసులు అంటారు మేము పట్టుకున్నామంటారు, కానీ వాళ్ళ భార్య తీసుకొచ్చి ఇచ్చింది డేటా, వీళ్ళు పోయి పట్టుకోలే. ఇంటి పంచాయతీలై అతను ఏమంటుండు, నా భార్య నన్ను టార్చర్ పెట్టింది, దేనికి పనికిరావు అన్నది, అందుకే నాకు కుప్పం వచ్చి డబ్బులు సంపాదించాలనుకున్నా అని చెప్పి బెట్టింగ్ యాప్ల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సెలబ్రిటీస్లని ఎంట్రిక కూడా వీకలేకపోయినారు. మీరు అరెస్ట్ చేయలే, వందల మంది చావులకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయలే. ఏ రకంగా చూసినా ఈ విషయంలో ఉప్పల్ బాలే ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యిండు. మరి అట్లాంటప్పుడు ఈయన ఎవరి చావుకు కారణమైన అని చెప్పి ఇంతగానం చేస్తున్నారని మేము అడుగుతలేము సజ్జనార్ గారు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఆయన తెలివితేటల్ని మెచ్చుకోవాలి. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి ముఖం జల్తలేదు, ఈ నాగార్జునకు, ఈ దిల్ రాజుకు, తర్వాత చిరంజీవికి ముఖం జల్తలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ ముందు ఏమైపోతుందో అసలు ఎవరు కూడా సినిమాలు చూడకుండా బాయ్కాట్ చేస్తే కానీ వీళ్ళకి బుద్ధులు రావు. బీసీల ఆశలపై సర్కార్ నీళ్లు, 50% లోపు రిజర్వేషన్లు ఆత్మహత్య సదృశ్యమే. బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలి. రాజకీయ కారణాలతోనే బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టడం లేదు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అంట. డబుల్ ధమాకా, సర్పంచ్గా ఓడితే ఎంపీటీసీగా పోటీకి ఛాన్స్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణలు, రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహణతో మళ్ళీ పోటీకి నో ఛాన్స్. ఎలక్షన్స్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ఈసి. డబల్ ధమాకా, సర్పంచ్లకు డబల్ ధమాకా. బిల్లులేమో నిల్లు, పంచాయతీ ఎన్నికల్లో బిల్లులు నిల్లు. మరి ఏం చెప్పి మరి ఈసారి ఎలక్షన్కి పోతారనేది మనం చూడాలి. జాసిర్ బిలాల్కు 10 రోజుల కస్టడీ. ఎన్ఐఏ విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టు అంగీకారం. ఢిల్లీ పేలుడు ఘటనలో జాసిర్ సహా కుట్రదారు. హమాస్ తరహాలో దాడికి ప్లాన్. ఎన్ఐఏ ఆల్ ఫలా యూనివర్సిటీలో ఈడీ తనిఖీలు. ఢిల్లీ ఎన్సీఆర్లోని 25 ప్రదేశాల్లో సోదాలు. ట్రస్టీలు ఇతర వ్యక్తుల ప్రాంగణాల్లో దాడులు. పలు కీలక పత్రాలు స్వాధీనం. 2 మంత్రులపై హైకమాండ్ గుస్సా. జూబ్లీహిల్స్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు. కేటాయించిన డివిజన్లలో సరిగ్గా పనిచేయలేదని రిపోర్ట్. అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక. ఆ నిఘా వర్గాలు రేవంత్ రెడ్డి మీద మాత్రం నిఘా పెట్టరా? వివరణ ఇవ్వాలని హస్తినా నుంచి సంకేతాలు. ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్ళి వివరణ, తన వాదన వినిపించేందుకు సిద్ధమైన మరో మంత్రి. ఆ ఇద్దరికి పదవి గండం తప్పేనా? దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ఓ 2 మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో సదరు మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. మంత్రులు అందరికీ కూడా రాష్ట్ర సర్కార్ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే ఆ 2 మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లలో చుట్టపు చూపుగా వచ్చి ప్రచారం చేశారే తప్ప సీరియస్గా పని చేయలేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. అసలు ఈ ప్రచారాల్లో ఎక్కడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడ్డా? రోడ్ షోలో ఒకసారి ఏదో వచ్చిపోయాడు. బట్టి ఎక్కడన్నా కనబడ్డా? తుమ్మల ఎక్కడన్నా కనబడ్డా? కొండా సురేఖ ఎక్కడన్నా కనబడ్డా?
చాలామంది మంత్రులు కాలే, ఒక ఇద్దరు కాదు, చాలామంది మంత్రులు ప్రచారానికి రాలేదు. ఇక్కడ ఒకసారి చూద్దాము. అసెంబ్లీలో మరమ్మతులు చూడడానికి పోయిండు, మరమ్మతులు చేయించాలంట అసెంబ్లీలో మరమ్మతులు చేయించాలంట. ఒకసారి చూద్దాం. ఓకే, ఓకే రేవంత్ అన్న, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అసెంబ్లీలో మరమ్మతులు చేస్తున్నారు కదా. అసెంబ్లీలో మరమ్మతులు చేయాలని తెలిసినటువంటి రేవంత్ రెడ్డికి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మరమ్మతులు చేయాలి, మీ బతుకులని మరమ్మతులు చేయాలి, మీ మీ రాజకీయాన్ని మరమ్మతులు చేయాలి, మీ అన్నదమ్ములని మరమ్మతులు చేయాలి, మీ బట్టి విక్రమార్కని మరమ్మతులు చేయాలి, మా తెలంగాణ ప్రజల జీవితాలను మరమ్మతులు చేయాలి. అట్లాగే మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఫండ్ లేదురా నాయన, మా బెండు తీస్తున్నారు అని చెప్పి వరల్డ్ బ్యాంకుకి లేఖలు రాస్తూ ఉంటే వాళ్ళని మరమ్మతులు చేయాలి. వాళ్ళని ఎమ్మెల్యేలను మరమ్మతులు చేయవు. ఎమ్మెల్యేల ఏ నియోజకవర్గంలో ఎవడేం చేస్తుండో మరమ్మతులు చేయవు. కానీ ఎప్పుడో ఒకసారి శాసనసభలో ఒక 10 రోజులు, వారం రోజులు అసెంబ్లీ పెట్టి దాంట్లో మళ్ళీ ఖర్చు పెట్టి బిల్స్ పెట్టి మరి దానికోసం మరమ్మతులు చేస్తున్నాం. నిజంగా తెలంగాణకి కావాల్సినటువంటి మరమ్మతులు ఏంటి, ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సినటువంటి మరమ్మతులు ఏంటో ఆత్మపరిశీలన చేసుకో. ముఖ్యమంత్రిగా నీవు చేసుకోవాల్సినటువంటి మరమ్మతులు ఏంటో, రాజకీయ పరంగా నువ్వు మారాల్సినటువంటి మరమ్మతులు ఏంటో. నిజంగా కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలంటే రేవంత్ రెడ్డి మారాలన్నా, ఎవడు మారాలో, ఎవరు మార్చాలో, ఎవరిని మార్చబోవాలో మరి మా రేవంత్ అన్ననే ఆలోచించుకోవాలి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మరమ్మతులు చేయాల్సింది ఈ రోజున అసెంబ్లీకి కాదు, మరమ్మతులు చేయాల్సింది మీ మనసులకు, మీ పాలనకు, మీరు చేసేటువంటి తప్పులకు. సో దయచేసి అర్థమైతే దీన్ని వాడుకో, అర్థమే కాకపోతే ఏం చేయాలో నువ్వే అర్థం చేసుకో అని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను డైరెక్ట్గానే చెప్తా ఉన్నాను. ఎస్, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, బరాబర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉందాం. పార్టీలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా, ఏ లీడర్ అయినా, ఏ క్యాడర్ అయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా ఓకే టీవీ ప్రజల పక్షానే ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షానే మాట్లాడుతుంది. ప్రజల క్షేమం, సంక్షేమమే ఓకే టీవీకి ముఖ్యం అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆల్రెడీ స్క్రీన్ పైన మేము నెంబర్ ఇచ్చాం. మీ బాధ పంచుకోవడానికి సో దయచేసి మా ఈ నెంబర్కి కాల్ చేయండి. 8520, ఇక్కడ రాస్తాను సార్, 8520. ప్రశ్నించడానికి ఇది ఒక అరుదైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, సో దయచేసి ఈ నెంబర్కి 8520917933 అనే మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి, మా టీమే మీకు
కాల్ బ్యాక్ చేస్తుంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. సో అలాగే మా ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.